లెఫ్ట్ ఈకో సిస్టమ్ దీని గురించి ఒక్క మాటలో జెప్పాలి అనంటే, ఒక సంస్థాగతమైన లేదా వ్యవస్థీకృతమైన లేదా ఇన్‌స్టిట్యూషనలైజ్ అయిన ఒక సోషల్ డిసీజ్ లాంటిదనమాట. దీన్ని సమర్థంగా ఎదుర్కోకపోతే సమాజాలని నాశనం జేస్తది లేదా దేశాన్ని దహించేస్తది. ఓకేనా? అంత ప్రమాదకరం. ఓకే. ఈ మాట చెప్పడానికి గల కారణం ఏంది అనంటే, ఇది ఎక్కడో మనకు కనబడని దగ్గర ఉండి అటాక్ జేసుడు గాదు. అక్కడ ఉంటది. మన పక్కనే ఉండి మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. మన పక్కనే ఉండి మన సొసైటీలను నాశనం జేస్తది. దేశానికి అగెయిన్స్ట్‌గా జనాలను తయారు జేస్తది. అంత పవర్‌ఫుల్. అంత డేంజరస్. అసలు ఈ ఇన్‌స్టిట్యూషనలైజింగ్ లేదా వ్యవస్థీకరించడం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక సమాజం గాని, దేశం గాని నడవడానికి కొన్ని వ్యవస్థల్ని క్రియేట్ జేసుకుంటామన్నమాట. లెఫ్ట్ ఇకోసిస్టమ్‌లో ఉన్న వాళ్ళు ఆ వ్యవస్థల్లో అన్ని రంగాల్లో ఉంటూ, ఆ వ్యవస్థని వాళ్ళ ఎజెండా ప్రకారం పుష్ చేయడానికి, నడిపించడానికి ప్రయత్నం జేస్తారన్నమాట. సో, వీళ్ళ ఎజెండా ఏంది? మన దేశంలో యాంటీ హిందుత్వ, యాంటీ ఇండియా. సో, ఇది సింగిల్ పాయింట్ ఎజెండా. యాంటీ హిందుత్వ కోసం, యాంటీ ఇండియా కోసం వీళ్ళు ఏమైనా చేస్తారు. ఆ వ్యవస్థల్లో ఉంటూ. మరైతే ఈ వ్యవస్థల్లో ఉండడం అంటే ఏంటి? ఈ రంగాల్లో ఉండడం అంటే ఏంటి? ఏ ఏ రూపాల్లో ఉంటారు అంటే, జర్నలిస్టుల రూపంలో, యాక్టివిస్టుల రూపంలో, పాలిటీషియన్స్ రూపంలో, లేకపోతే ప్రొఫెసర్‌ల రూపంలో, టీచర్‌ల రూపంలో, ఆహ్, యాక్టర్‌లు లేకపోతే అదే సినిమా యాక్టర్‌లు గాని, ప్రొడ్యూసర్‌లు గాని, దర్శకత్వాలు గాని ఈళ్ళందరూ. ఓకేనా? సో, ఒక మూవీ తీసుకుంటే దాంట్లో వాళ్ళ ఎజెండా పుష్ చేయడం. ఒక పాలిసీ తీసుకుంటే పొలిటీషియన్స్ అయితే దాంట్లో వాళ్ళ ఎజెండా పుష్ చేయడం. జర్నలిస్ట్‌లయితే వాళ్ళు చెప్పే దాంట్లో వాళ్ళు ఎజెండా పుష్ చేయడం. ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే వాడు చెప్పే దాంట్లో. ఓకే. సో, ఇట్లా రకరకాల రంగాల్లో ఉంటూ వాళ్ళ ఎజెండాని పుష్ చేస్తారనమాట. ఇదెట్లా వర్క్ చేస్తది అనంటే, ఇప్పుడు లెఫ్ట్ ఇకో సిస్టమ్ ఒక చెట్టు లాంటిది అనుకుంటే, ఈ చెట్టుకున్న కొమ్మలన్నీ ఈ లెఫ్ట్ ఇకో సిస్టమ్‌లో భాగాలు. వాళ్ళకు ఒక ఇండివిడ్యువల్ గోల్ ఉండి వీళ్ళందరూ ఒక కామన్ గోల్ కోసం పనిజేస్తారు. సో, దట్స్ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్ ఇన్‌స్టిట్యూషనలైజ్డ్. ఓకే. అంత సంస్థాగతంగా పనిజేస్తుంది. ఓకే. ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేట్ జేసుకుంటూ ఈ కామన్ గోల్ మన దగ్గర ఏదైతే ఉంది యాంటీ ఇండియా ప్రొపగండా లేదా యాంటీ ఇండియా హిందుత్వ ప్రొపగండాని పుష్ చేయడానికి వీళ్ళందరూ కలిసికట్టుగా పనిజేస్తారనమాట. ఓకే. సో, మనం ప్రధానంగా మాట్లాడుకుంటే మన డైలీ లైఫ్‌లో మనం జూశేది ఏముంటారు? యాక్టివిస్ట్‌లు ఎక్కువుంటారు. ఓకేనా? జర్నలిస్ట్‌లు ఎక్కువుంటారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎక్కువుంటారు. లేదా ఇప్పుడు యాక్టర్స్ ఉంటారు. లేదా ఇప్పుడు పాలిటీషియన్స్ ఉంటారు. ఓకే. సో, వీళ్ళు మనం ప్రధానంగా జూశేది. ఎన్‌జీఓలు గూడా ఉంటారు గానీ, అవి బ్యాక్ ఎండ్‌లో పనిజేసే విషయాలన్నమాట. వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడంలో గానీ, స్ట్రాటజీ పెట్టడంలో గానీ, ఇటువంటి వాటిలలో వాళ్ళు పనిజేస్తారు. బట్ మనకు ప్రధానంగా గనిపించే ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, జర్నలిస్ట్‌లు, పాలిటీషియన్స్, యాక్టర్‌లు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. ఎట్లా పనిజేస్తామండి నేను జెప్తా. అయితే మనకు కామన్‌గా ఒకసారి కరప్షన్ అనే వర్డ్ గుర్తు రాంగానే మనకేం గుర్తొస్తది? గవర్నమెంట్ ఆఫీసెస్. ఓకేనా? గవర్నమెంట్ ఆఫీస్‌లో పని జరగాలి అనంటే మనం లంచం ఇస్తేనే జరుగుతది. అంటే దాన్ని ఇన్‌స్టిట్యూషనలైజేషన్ జేయడం అంటారనమాట. అంటే ఈ వ్యవస్థలో పని జరగాలంటే ఇలాంటిది జరగాలి. అంటే ఇది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అనే విధంగా మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం అన్నట్టు. సో, అట్లాగే ఈ లెఫ్ట్ ఇకో సిస్టమ్ గూడా అన్ని వ్యవస్థల్లో ఉంటూ, అన్ని రంగాల్లో ఉంటూ ఆ వ్యవస్థల్ని వాళ్ళ ఎజెండా ప్రకారం నడిపించడానికి ప్రయత్నం చేస్తాయన్నట్టు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు మనకు బాంబే బ్లాస్ట్‌లు జరిగిన టైంలో, కసబ్‌గాడు దొరికిన టైంలో ఒక టెర్రరిస్ట్ చేతికి ఇటువంటి దారం ఒకటి ఉండేనంట. అయితే దాని అర్థం ఏంది? ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసిర్రు అనంటే, వాళ్ళు హిందువులు. అంటే వాడు కసబ్‌గాడు ప్రాణంతో గనక దొరకకపోయుంటే, ఈ టెర్రర్ అటాకులు చేసినోళ్ళు హిందువులే అనే ఒక ప్రొపగండాని పుష్ చేస్తుండే. ఓకేనా? సో, ఎందుకు? అంటే వాళ్ళ ప్రొపగండానే యాంటీ హిందుత్వ, యాంటీ ఇండియా. రైట్? ఈ ప్రొపగండాని పుష్ చేసినప్పుడు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోగా ఒక సాఫ్రాన్ టెర్రర్ అనే ఒక వర్డ్ కూడా సృష్టించారప్పుడు. సరే, ఇప్పుడు ఇట్లా అన్నమాట. ఇప్పుడేంది యాంటీ హిందుత్వ అనే ప్రొపగండాకు ఇది హెల్ప్ అయితది గదా! సో, ఇట్లెందుకు జేస్తారు అనంటే, ఇప్పుడు హిందువుల మీద ప్రపంచం అందరికి ఒక కామన్‌గా ఉన్న ఒపీనియన్ ఏందంటే, వీళ్ళు పీస్‌గుంటరు. ఎవరితోని ఏం గొడవలు పెట్టుకోరు. ఇటువంటి టెర్రర్ పనులైతే అసలు జెయ్యరు అనేది ఒకటుంటది. అదే ఇప్పుడు ఆ టెర్రరిస్ట్‌లో ఉన్న ఒకనికి ఇటువంటి దారం కనిపించిందంటే వీడు హిందువు. అంటే ఈ టెర్రర్ అటాకులు చేసినోళ్ళు హిందువులు అని జెప్పేసి అంటే అర్థమైతుందా? సో, ఈ హిందువులలో టెర్రరిస్ట్‌లున్నారు అనే విషయాన్ని గ్లోబల్ మీడియాలో స్ప్రెడ్ జేస్తే ప్రపంచంలో ఒక పర్స్పెక్టివ్ అనేది మారుతది గదా! నెక్స్ట్ టైము వాళ్ళు హిందువులకు అగెయిన్స్ట్‌గా ఏదైనా నరేటివ్ పుష్ చేయాలనుకున్నప్పుడు ఇప్పుడు పుష్ చేసింది తర్వాత హెల్ప్ అయితది. సో, ఈ విధంగా పనిచేస్తాయి. ఓకేనా? సో, వానిదే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇప్పుడు కసబ్ ఉన్నాడు. వాడికి ఏమంటారు ఏదైనా ఒక టెర్రర్ చార్జ్‌లో వాడు అటాక్ చేసిండని చెప్పేసి అరెస్ట్ చేస్తారు. ఓకేనా? అరెస్ట్ చేసినోనికి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఎవరు పని చేస్తారు? ఇవే ఆర్గనైజేషన్స్ కోసం ఇదే లెఫ్ట్ ఇకో సిస్టమ్‌లో ఉండే ఒక లాయర్‌లుంటారు. వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఏ గ్రౌండ్స్ మీద ప్రయత్నం చేస్తాము అనంటే హ్యూమానిటీ అనే గ్రౌండ్స్ తీసుకొస్తారనమాట. అసలు వాడు మనిషి అయితే వానికి హ్యూమానిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పనే చేయడు గదా! కానీ ఆ పనులన్నీ పక్కన పెడితే వాడు కూడా ఒక మనిషే గదా! అని ఒక కొత్త యాంగిల్‌ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. బెయిల్ కోసం ప్రయత్నం చేస్తారు. రాదు.
రానప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తే దీన్నేం చేస్తారు? కొన్ని ఉంటాయన్నమాట. ఇప్పుడు 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్' అని ఒక వెబ్‌సైట్ ఉంటది. ఈ విషయంని ఆ వెబ్‌సైట్‌లో పెట్టి జనాల నుంచి పిటిషన్‌ను అంటే దీన్ని మీరు సైన్ చేయండి ఈ పిటిషన్‌ని. ఈయనకి బెయిల్ రాలేదు. ఏం చెప్పి బెయిల్ అడుగుతారో చెప్పన్నా? ఇతను టెర్రరిస్ట్ అనే విషయము, మందిని చంపిండనే విషయం అన్నీ పక్కన పెట్టి, ఒక ముస్లిం వ్యక్తికి టెర్రర్ చార్జెస్ మీద అరెస్ట్ చేసి, లాయర్‌లు కొట్లాడుతుంటే గూడా బెయిల్ ఇస్తలేదు ఇండియన్ గవర్నమెంటు అనే ఎజెండాని తీసుకుపోతారు. ఇప్పుడు ఏం జరిగిందాడ? ముస్లిం అనే కొత్త యాంగిల్‌కి తెరలేపారు. ఓకేనా? సో, దీన్ని తీసుకపోయి ఇప్పుడు కొన్ని మీడియా హౌసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఎన్‌డీటీవీలో రవీష్ కుమార్ ఉన్నాడు. ఈయన ఏం చేస్తాడు అనంటే ఒకవేళ హిందువులకు అన్యాయం జరిగిందనుకో, ఈ వ్యక్తికి ఇట్లా జరిగింది అని అంటాడు. ఒకవేళ ముస్లిం వ్యక్తికో, ముస్లిం అమ్మాయికో ఏదో జరిగిందనుకో, ముస్లిం ముస్లిం పర్సన్ వాస్ అటాక్డ్ బై హిందూ అని చెప్పేసి అంటారు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏందంటే ఢిల్లీ రైట్స్ జరిగినప్పుడు దాంట్లో ఒక రైటర్ పేరు అంటే దాడి చేసినోని పేరు షారుఖ్. ఈయన కొడుకు ఏమని చెప్పిండు తెలుసా? అనురాగ్. ఓకేనా? సో, ఇట్లుంటాయన్నమాట. ఇప్పుడేమైపోయింది? ఇప్పుడు వాని అజెండా ఏంది? వాడు దేనికోసం పనిచేస్తున్నాడు? యాంటీ హిందూ అనే అజెండా కోసం పనిచేస్తున్నాడు. యాంటీ ఇండియా అనే అజెండా కోసం పనిచేస్తున్నాడు. రైట్? సో, వినేటోళ్ళందరూ ఏమనుకుంటారు? వాడికి తర్వాత నిజం తెలిస్తే ప్రయోజనం లేదు. అది ఎప్పుడుగో నిజం తెలిసుంటది. కానీ అప్పటి వరకు జరగాల్సిన డామేజ్ జరిగిపోతది గదా! సో, ఇట్లా పనిచేస్తారన్నమాట. సో, ఈ విషయాన్ని ఎవరు ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లైక్ యూట్యూబర్ లైక్ 'ధ్రువ రాఠియే' ఉంటాడు. లేకపోతే ఇంగా ఈకో సిస్టమ్‌ల ఇప్పుడు మన తెలుగులో గూడా ఉన్నారు. మోడీకి అగెయిన్స్ట్‌గా ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడే తెలుగు యూట్యూబర్లు గూడా ఉన్నారు. ఇప్పుడు, ఇప్పుడు అంటే ఒక ముస్లిం అనే యాంగిల్ వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్. అంటే 2 అజెండాలను అలైన్ చేస్తూ వీళ్ళు అజెండా పుష్ చేసుకుంటా పోతారు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 'ధ్రువ రాతి' ఉన్నాడు. వాడిని చూసేటోళ్ళందరూ ఒక స్లేవ్ మైండ్ సెట్‌తోని ఉన్నోళ్ళన్నమాట. ఒక గొర్రె మైండ్ సెట్‌తోని ఉన్నోళ్ళు. ఎందుకుంటారు అనంటే వాడు చెప్పే దాంట్ల ఏ చిన్న విషయాన్ని చిన్నగా గూగుల్ చేసుకున్నా తెలిసిపోతది. హ్యాపీనెస్ ఇండెక్స్‌ల మన దేశం ఎన్నో ఉందంటాడు. ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణం ఉన్నదంటాడు. లేకపోతే పాలస్తీన్ కంటే దారుణం ఉన్నాయి అని అంటాడు. ఉంటాయా? పాజిబుల్ అయితాయా? సో, అటువంటి విషయాలు గూడా కామన్ సెన్స్‌తోని ఆలోచించి తెలుసుకునే విషయాలు గూడా తెలుసుకోకుండా గుడ్డిగా ఫాలో అయితారనమాట. ఎందుకు అనంటే వీడు ఎక్కడో దగ్గర అయితే హిందువులను హేట్ జేస్తాడు లేదా ఇండియాని హేట్ జేస్తాడు. ఆ ఎజెండాకు 'ధ్రువరాతి' గాడు హెల్ప్ చేస్తుండు గాబట్టి వీనికి ఏమంటారు సపోర్ట్ జేసి వీని హెల్ప్ అందులో పోతారనమాట. ఈ ఎవరైతే వీళ్ళకి హెల్ప్ జేసేటోళ్ళు ఉంటారో చూసినావా వీళ్ళు ప్రధాన శత్రువులు. ఎందుకు అనంటే ఎదుర్కోవడానికి గావాల్సింది గూడా జనాల సపోర్టే. ఇప్పుడు ఈ జనాలు పోయి అటువంటోళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఫ్యూయల్ పోసినట్టు కదా! అర్థమవుతుందా? సో, ఓకే. అది ఆడిపోయింది. ఇట్లా చూసిన ఈ గొర్రె ఏం చేస్తది? సోషల్ మీడియాలో ఒక హ్యాష్‌ట్యాగ్‌తోని ట్రెండ్ చేసుడు మొదలుపెడతది. ఓకే. ఇది ట్రెండ్ అయితది. ట్రెండ్ అయితే ఫస్ట్ దాని అట్రాక్షన్ ఎవరు తీసుకుంటాడు? పాలిటీషియన్స్ దగ్గరకి పోతది. పాలిటీషియన్స్ ఒకవేళ ఈ ఎజెండాకి అలైన్ ఉన్న ఏమంటారు పాలిటీషియన్స్ పవర్‌లో ఉన్నారనుకో ఏం చేస్తారు? ఏ కేసు మీద అయితే వీడిని అరెస్ట్ చేసిర్రో ఆ కేసుని చేంజ్ చేయడానికి లాస్ తీసుకొస్తారు. పాలిసీ మేకింగ్. ఓకేనా? సో, ఇప్పుడు ఈ టెర్రరిస్ట్‌ని కాపాడడానికి ఎంత యంత్రాంగం నడిచింది. అర్థమైతుందా? దీంట్లో ఎన్ని యాంగిల్స్ చేంజ్ చేసిర్రు. అర్థమైతుందా? సో, ఇట్లుంటదన్నమాట లిఫ్ట్ ఇకోసిస్టమ్ వర్కింగ్ స్టైల్. సింపుల్‌గా చెప్పినా అని అనుకుంటున్నా. సో, ఇంకా డౌట్‌లుంటే మీరు అడగండి. నేను రీల్స్‌లో గాని, మళ్ళా వీడియోలు గాని ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తా.